కూటమి ప్రభుత్వం రాజ్యసభకి పంపించింది. ఆ రాజ్యసభకు పంపించిన వాళ్ళలో కుల సమీకరణాలు చూసి పంపించారు. అందరికీ సమన్వయం చేశారనుకుంటున్నారా? అక్కడ సమన్యాయం ఎక్కడ జరిగిందండి? వాళ్ళ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఇల్లులు ఇచ్చిన వాళ్ళు, ఉండడానికి పార్టీ పెట్టుకోవడానికి ఇల్లులు ఇచ్చిన వాళ్ళకి న్యాయం జరిగింది తప్పించి ప్రజల నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అంటే వాళ్ళ యొక్క మాట వినేవాళ్ళు, వాళ్ళ యొక్క చెప్పు చేతల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ కులపరంగా వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్పించి ఇక్కడెక్కడ బడుగు బలహీన వర్గాలకైతే న్యాయం జరగలేదని చెప్పుకోవాలి. మేడం, మీరు చెట్టిబజ్జిక సామాజిక వర్గానికి చెందినవారు. మీ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి ఉంటారుగా, అవి నెరవేర్చారంటారా? సిట్టిబలిజ సామాజిక వర్గం ఈరోజు గుర్తింపు పొందింది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఎందుకంటే చెట్లెక్కే కులాల్ని పార్లమెంట్ మెట్లు ఎక్కించే దమ్ము ధైర్యం ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికే. ఎందుకంటే అక్కడ మాకు 2 ఎంపీలు ఇచ్చారు, 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు, 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఒక జడ్పీ చైర్మన్ ఇచ్చారు. అంటే ఇలాగ చెప్పుకుంటూ పోతే మాకు ఈరోజు ఒక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో సిట్టిబలిజ సామాజిక వర్గం ఉంది అంటే, గుర్తింపు పొందింది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే. ఈరోజు అక్కడ ఉన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అన్నా మా కమ్యూనిటీకి ఇలా ఇవ్వండి అంటే వెంటనే వీళ్ళ కమ్యూనిటీ కానీ అంటే బడుగు బలహీన వర్గాల్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని కూడా అభివృద్ధి చెందేలా చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 40 సంవత్సరాలు మాది మరి రాజకీయ జీవితం అంటారు. ఏ రోజైనా సిట్టిబలిజ సామాజిక వర్గానికి ఒక రాజ్యసభ ఇచ్చింది ఉందండి? మొదట గుర్తించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన గుర్తించింది కూడా మీరు కంటిన్యూ చేయలేకపోతున్నారంటే ఎంత సిగ్గుచేటు. మరి ప్రజలు చూస్తున్నారు, అలాగే మా సామాజిక వర్గం అంతా కూడా చూస్తుంది మీరు ఏం చేస్తున్నారనేది. ఇప్పటి వరకు ఒక మంత్రి ఒకటి ఇచ్చి మమ్మల్ని మీరు జస్ట్ నామకరణంగా చేశారు, కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం ప్రతిదీ గుర్తుంటుంది, గుర్తు పెట్టుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కులాలను రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాడు అని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కులాలు రెచ్చగొడుతున్నారంటారు? కుల రాజకీయాలు చేయవలసిన అవసరం ఆయనకి లేదండి. సామాజిక న్యాయం అంటే అలాగనుకుంటే మరి బడుగు బలహీన వర్గాలకు అందరికీ పెద్దపీట వేశారు. వాటితో పాటు ఏదైతే సామాజికంగా ఎదుగుదల ఉన్న వర్గాలకు కూడా ఆయన సామాజిక న్యాయం చేశారు. కుల రాజకీయాలని ఎందుకు అనుకోవాలి? ఆయన ప్రతి ఒక్కరికి కాపు సామాజిక వర్గానికి చేశారు, అలాగే బీసీ సామాజిక వర్గానికి చేశారు, ఎస్సీ సామాజిక వర్గానికి చేశారు, ఎస్టీ సామాజిక వర్గం ప్రతి ఒక్కరికి పెద్దపీట వేశారు.